ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం ప్రత్యేకంగా మనందరితో ప్రభు మాట్లాడనై ఉన్నారండి. మరి ఆయన మాటలందరం కలిసి విందామా? ప్రతిరోజు దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఆయన లేకపోతే మన జీవితాలు లేవండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న తన మాటల్ని పట్టుకుందాం, చక్కగా ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. 55వ కీర్తనలు 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా భారంతో ఉన్నారా? చాలా వేదనతో ఉన్నారా? చాలా టెన్షన్స్ కదండి. ఎవరిని కదిలించినా ఏదో ఒక కొరతనే, ఏదో ఒక బాధనే, ఇబ్బందే. అంటే సమస్యలు అందరికీ ఉన్నాయండి. కానీ ఆ సమస్యల నుంచి ఎలా మనం విడిపించబడతామో మరి దాన్ని మనం పట్టుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో మన వల్ల మనము ఈ సమస్యల నుంచి బయటికి రాలేమండి. కానీ దేవుని వల్ల ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మనము బయటికి రాగలుగుతాము. ప్రతి సమస్యకి విడుదల. ఆమేన్. మన భారాన్ని ఎప్పుడైతే ప్రభు పైన వేస్తామో, ప్రభు పైన మోపుతామో, మన భుజాల మీద చాలా బాధ ఉంటుంది, భారం ఉంటుంది కదండి. బాధతో కూడిన భారం, చాలా ఇబ్బందులు, ఇరుకులు మనమే. కానీ ప్రభు అంటున్నారు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తానన్నారు. అవునా? అలాగే ఈ ఉదయకాల సమయంలో ఆ మాటను పట్టుకుందాం, మన భారాన్ని ఆయన పైన వేద్దాం. ఆయన చక్కగా ఆదుకునే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ భారం అంతా పక్క వారి మీద వేస్తుంటే, వారి సహాయం వీరి సహాయాన్ని కోరుతుంటే, ఎదుటి వాళ్ళు నీ నుంచి పారిపోతున్నారు అనుకుంటా, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. భారం ఎక్కువ ఎక్కడ వారి పైన పడుతుందేమో అని. మనుషుల్లాగా కాదండి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మరి తన బిడ్డగా స్వీకరించే దేవుడై ఉన్నారు. ఆమె కొన్నిసార్లు మన బిడ్డలే మనకే భారం అయిపోతూ ఉంటారు కదా. కానీ దేవుడు అలా కాదండి. అందరి భారాన్ని తన మీద వేసుకొని అద్భుతమైన రీతిలో తన బిడ్డలకి తోడై ఉండే దేవుడు, ఆదుకునే దేవుడు. ఒక్కసారి ప్రయత్నించు, ఒక్కసారి దేవుని మాటలు విను. ఉదయకాల సమయంలో ఎన్ని రోజులు ఏదో విన్నా వదిలిపెట్టిన వాడిగా ఉన్నావేమో, లేకపోతే దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో. లేదు ప్రియ కుమారుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. నీ భారాన్ని ప్రభు మీద వేస్తే ఆయన నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నారు. అయితే ఉదయకాల సమయంలో దేవునికి దూరంగా ఉన్నావేమో, ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీకున్న భారం అంతా కూడా దేవుని చేతులకు అప్పగించు. ప్రభు సహాయం చేయబోతూ ఉన్నారు, ప్రభు గొప్ప చేయబోతున్నారు. ఈ మాటలు పట్టుకుందాం. అలాగే దేవునికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, సంఘ సహవాసానికి దూరం అయిపోయి ఇలా వ్యర్థమైన జీవితం జీవిస్తున్నావేమో. దేవునికి దూరంగా ఉంటే మన జీవితం పనికిరాని జీవితమేనండి. కానీ ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మన జీవితాన్ని మనం ఉంచుతామో అప్పుడు మనం ఆశీర్వాదం చూడగలుగుతాం. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఎంతకాలమైంది ప్రార్థించక? ఎంతకాలమైంది అసలు దేవుని వాక్యాన్ని వినక? అలాంటి వారిగా మనం ఉండొద్దండి. దేవుని మాటలు పట్టుకుందాం. చక్కగా ప్రభు నడిపించబోతున్నారు, ఆదుకోబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు. ఈ మాటలు మరి చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థిద్దాం. మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా మేము అంతగానో బ్లెస్ అవుతున్నాం. ప్రభు మా భారం అంతా మీ పైన మోపినప్పుడు నీవే ఆదుకునే దేవుడవు కదా. ఇదిగో ప్రతి పరిస్థితిలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి విషయంలో మీ పైన అయ్యా ఆనుకునే వారిగా ఉంట కృప చూపించండి. ఏది కావాలన్నా అయ్యా అందరి సహాయం కాదయ్యా, మీ సహాయాన్ని అడిగే వారిగా ఉంట కృప చూపించండి. నోరు తెరిచి ప్రార్థించి వారిగా ఉంట కృప చూపించండి. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరే ప్రభ కాపాడమని, ప్రభా సహాయం చేయమని వేడుకున్నాం. కృప కలుగును గాక. మా ప్రియులందరూ గొప్పవారగుదురు గాక, దీవించబడదురు గాక, క్షేమం కలుగును గాక. అయ్యా వారి ప్రతి భారాల్లో మీరు తోడే ఉండండి, అద్భుతం జరిగించండి. ప్రతి వాటిలో, ప్రతి సమస్యలలో మీరే విడిపించి గొప్ప చేయమని వేడుకున్నాం. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగి కృపలోనికి నడిపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే
అయా అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలగచేయండి, గొప్పవారు అవుతురు కాక. అలాగనే మా ప్రియులందరూ వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. చిన్నవారిని, యవనస్తులను, పెద్దవారిని, వృద్ధుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. చక్కని జీవితాలతో మీ నామాన్ని మహిమపరచ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున మా సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అయ్యా మా సేవకుని దీవించండి. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుని మీరు దీవించండి, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, గొప్ప చేయండి. నేను మహిమపరిచే వారిగా ఉందుము గాక. గొప్ప పరిచర్య అయా, గొప్ప పరిచయలో మేమందరం వాడపడుతుము గాక. నీ పనిలో అయా నిరాటంకంగా ముందుకు సాగుట కృప చూపించండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో నీ బలమైన సన్నిధి అయ్యా, నీ బలమైన కృప చేత నింపండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారికి ఉంచే కృపను అందరికీ దయచేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక.